చెప్పమ్మా. నాకు పన్నీర్ తినాలనిపిస్తుంది. తినాలనిపిస్తే వండుకొని తినమ్మా. నువ్వు కొద్దిగా హెల్ప్ చేస్తావా ప్లీజ్? అబ్బా, ఇంట్లో ఉన్న ఒక్క రోజు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? సరేలే, అయితే నేను ట్రై చేస్తాను, టేస్ట్ చేస్తావా? ఓకే. ఓకే. అయితే చలో ఫ్రెండ్స్, మీకు కూడా పన్నీర్ కోఫ్తా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పన్నీర్ తీసుకొని తురుముకోవాలి. ఆ తర్వాత క్యారెట్, పొటాటో కూడా తీసుకొని కాస్త ఉడకబెట్టుకొని అవి కూడా తురిమి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. కొద్దిగా కూడా వాటర్ వేసుకోకూడదు, ఎందుకంటే పొటాటోలో ఉన్న వాటర్ సరిపోతుంది. అది బాగా ముద్దలాగా కలుపుకొని బాల్స్ చేసుకోవాలి. చేసుకున్నవన్నీ ప్లేట్లో పెట్టుకొని పైనుండి కొద్దిగా కార్న్ఫ్లోర్ చల్లుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అవి కాస్త ఫ్రోజన్ అయినాక బాగా హీట్ అయిన ఆయిల్లోకి ఈ బాల్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కలపకూడదు, ఒక 2 మినిట్స్ అంతే ఉంచాలి, లేకపోతే బాల్స్ ఇరిగిపోతాయి. ఒక 2 మినిట్స్ తర్వాత కలుపుకొని అవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఎక్కువ ఫ్రై కూడా చేయకూడదు, ఎందుకంటే దాంట్లో ఉన్న సాఫ్టీనెస్ పోతుంది, టేస్ట్ కూడా బాగోదు. ఇలా అయిన తర్వాత తీసేయాలి. ఆ తర్వాత మళ్ళీ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయినాక జీడిపప్పులు కూడా వేసుకోవాలి. జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త స్మూత్ అయినాక ఆ రెండు పక్కన తీసి చల్లార్చుకోవాలి. చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మా దగ్గర అల్లం వెల్లుల్లి లేదు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను, మీ దగ్గర ఉంటే అవి వేసుకోవచ్చు. ఆ తర్వాత పెరుగు వేసుకోవాలి, ఫ్రెష్ క్రీమ్ ఉన్న వేసుకోవచ్చు. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, ఆ పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఎంత ఎక్కువ ఆయిల్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. తర్వాత పచ్చిమిరకాయలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఆయిల్లో బాగా ఫ్రై అవుతే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి, లేకపోతే కింద అంటుకుంటుంది. బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినాక ఆయిల్ కర్రీకి విడిగా కనిపిస్తుంది, అంటే పైకి తేలుతూ ఉంటుంది ఆయిల్. అప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది, తేలినప్పుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. మరుగుతున్నప్పుడే కొద్దిగా కస్తూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఒక 5 మినిట్స్ మంచిగా బబుల్స్ వచ్చేటట్టు మరిగించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలాలు ఆ వాటర్లో బాగా కలుస్తాయి. బాగా మరిగినాక మంచిగా బబుల్స్ వచ్చినాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోఫ్తాస్ ఉంటాయి కదా, ఆ కోఫ్తాస్ వేసుకోవాలి. అదిగోండి అలా మరుగుతూ ఉంటుంది. మరుగుతున్నప్పుడు కోఫ్తాస్ వేసుకోవాలి. కోఫ్తాస్ వేసుకొని ఎక్కువసేపు కూడా ఉంచకూడదు, ఎందుకంటే ఎక్కువసేపు ఉంచుకుంటే ఆ కోఫ్తాస్లో నుండి క్రిస్పీనెస్ పోయి మెత్తగా అయిపోద్ది, టేస్ట్ బాగోదు. ఇవి వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. ఇప్పుడు వెళ్ళి మమ్మీకి టేస్ట్ చూపిద్దాం ఎలా ఉంటుందో, మమ్మీ టేస్ట్ చెప్తుంది. అయితే చలో మమ్మీకి టేస్ట్ ఎలా ఉందో చూపిద్దాము. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పదండి మమ్మీకి చూపిద్దాం. మమ్మీ చెప్పమ్మా. పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ అయింది, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. అంత త్వరగా రెడీ అయిపోయిందా? అవును. అయితే టేస్ట్ చేద్దాం. అయితే టేస్ట్ చేసి చెప్పు. మంచిగా తీసుకొని ముక్క తిను, ఎలా ఉందో చెప్పు. సూపర్గా ఉంది.